పంచయతన సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అలా పంచయతన దేవాలయాల నిర్మాణానికి కూడా శంకరాచార్యుల వారు ఒక ప్రణాళిక గీశారు. వీరు శివుడి భక్తులు, అద్వైతాన్ని ప్రవచించారు శంకరాచార్యుల వారు. శివుడు, విష్ణువు, దేవి, గణపతి, ఆదిత్య మీన్ సూర్యుడు, వీళ్ళ ఐదుగురిని పెట్టి టెంపుల్స్ కట్టడం. ఒకే టెంపుల్లో వీళ్ళు ఐదుగురు ఉంటారు. 5 చోట్ల చిన్న చిన్న గర్భగుడులు ఉంటాయి. దీనిని పంచయతన టెంపుల్స్ అని అంటారు, పంచయతన సిద్ధాంతం అని అంటారు. ఈ ఐదుగురిని కొలవడమే, ఈ ఐదుగురిని కొలిచే వాళ్ళనే స్మార్తులు అంటారు. ఈ ఐదుగురిని కొలిచే వాళ్ళనే ఏమంటారు? చిన్నులు, స్మార్తులు అంటారు. స్మార్తులు అంటారు. హిందూ దేవుళ్ళ విగ్రహారాధన శివుడు, విష్ణువు, గణేష, దేవి, ఆదిత్య, ఈ 5 గర్భగుడులతో ఒకే టెంపుల్ ఉంటుంది, పైన మండపం. దీన్ని పంచాయతన సిద్ధాంతం అంటారు. ఇలాంటి టెంపుల్స్ మన ఆంధ్రాలో చాలా ఉన్నాయి. ఈ స్మార్తంలో భాగంగానే ఈ స్మార్తంలో ఉన్న శిష్యులు బౌద్ధారామాలను క్రమేపీ వీళ్ళు శైవ క్షేత్రాలుగా మార్చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, మొదటి చాళుక్య భీమ బౌద్ధారామాలను 5 బౌద్ధారామాలపై 5 శివాలయాలు ఏర్పాటు చేశారు. వాటినే పంచారామాలు అని కూడా అంటాం. ఇలాగా అంటే శివుడి గురించి మనం మాట్లాడుతున్నాం. శివుడిపై మక్కువ ఎక్కువ వేంగి చాళుక్యులకి. కారణం, వేంగి చాళుక్యుల అధికార మతం శైవం గనక.